ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకున్న తొలి నటుడు కృష్ణంరాజు. 1977లో అమరదీపం చిత్రానికి కృష్ణంరాజు ఉత్తమ నటునిగా తొలి నందిని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత మరో 7 ఏళ్లకు బొబ్బిలి బ్రహ్మన్నతో మరోమారు ఉత్తమ నటునిగా నంది అవార్డును అందుకున్నారు. విశేషమేమిటంటే ఈ 2 చిత్రాలకు దర్శకుడు కె. రాఘవేంద్రరావు కావడం. అలాగే ఈ 2 సినిమాలు కృష్ణంరాజు సొంత సంస్థ గోపీకృష్ణ మూవీస్ పతాకంపై ఆయన తమ్ముడు యు. సూర్యనారాయణరాజు నిర్మించినవి కావడం ఇంకో విశేషం. 40 ఏళ్ల క్రితం పరుచూరి బ్రదర్స్ రచనతో తెరకెక్కిన అనేక చిత్రాలు విజయకేతనం ఎగురవేశాయి. స్టార్ హీరోస్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని కథలు రూపొందించడంలో తమకు తామే సాటిగా నిలిచారు పరుచూరి బ్రదర్స్. అలా కృష్ణంరాజుకు టైలర్ మేడ్ సబ్జెక్ట్ల బొబ్బిలి బ్రహ్మన్నను తీర్చిదిద్దారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా మరింత జనరంజకంగా తెరకెక్కింది. ఈ సినిమాతో రాఘవేంద్రరావుకు ఉత్తమ దర్శకునిగా నంది అవార్డు లభించింది. 1984 మే 25న విడుదలైన బొబ్బిలి బ్రహ్మన్న ఘన విజయం సాధించింది. బొబ్బిలి బ్రహ్మన్న సినిమా తరువాత వచ్చిన పెదరాయుడు కూడా అలాగే అనిపిస్తుంది. మచ్చలేని మనిషిగా పేరొందిన బ్రహ్మన్న తీర్పుకు ఊరిలో తిరుగు ఉండదు. అలాంటిది ఓ విషయంలో తన సొంత కుటుంబ సభ్యులపైనే సాక్ష్యాలాధారంగా తీర్పు చెబుతాడు. దాంతో అన్నదమ్ములు విడిపోవలసి వస్తుంది. చివరకు తప్పు తెలుసుకున్న బ్రహ్మన్న అసలు దుర్మార్గులను తుదముట్టించడంతో కథ ముగుస్తుంది. ఈ కథ ఆధారంగా హిందీలో దిలీప్ కుమార్ జితేంద్రతో ధర్మ అధికారి అనే సినిమాను కృష్ణరాజ్ సోదరులు నిర్మించారు. ఈ కథ స్ఫూర్తితో తరువాతి రోజుల్లో అన్నదమ్ముల కథలు తీర్పులతో కొన్ని చిత్రాలు మురిపించాయి. ఏదేమైనా బొబ్బిలి బ్రహ్మన్న చిత్రం కృష్ణంరాజు కెరీర్లో ఓ మరుపురాని మూవీగా మిగిలింది.